నమస్కారం, అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలన్న సీఎం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదు. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. రాష్ట్ర సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలని అన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకి ప్రణాళికలు చేయాలని అన్నారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తొలుత సింగయ్యను ఢీకొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదని, ప్రైవేట్ వాహనమని తమకు సమాచారం అందిందని, అయితే ఆ తర్వాత పలు వీడియోలను స్వాధీనం చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడం వల్లనే సింగయ్య మరణించినట్లు ధృవీకరించినట్లు తెలిపారు. సింగయ్యను ఢీకొట్టిన తర్వాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లు కూడా తెలిసిందని తెలిపారు. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. అలాగనే రిటర్నింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. చేస్తే ఈ రోడ్లో వాళ్ళు ఇటు వస్తారు, ఆ రోడ్లో వాళ్ళు అటు వస్తారు, అట్లా అన్నీ ఇంటర్ కనెక్టెడే. సార్ ముందుకు సార్ దీన్ని డిపిఆర్ చేయించండి. పశ్చిమ నగరంలో కొన్ని నెలలుగా కొండ ప్రాంతంలోని రిటర్నింగ్ వాల్స్, మెట్లు, కాలువలు పాడైపోయి ఉన్నాయని, వాటిని పట్టించుకున్న నాదుడే లేదని కార్పొరేటర్ పోయ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని స్థితిలో నగరపాలక సంస్థ ఉందని ఎద్దేవా చేశారు. పాలకులు ప్రజా సమస్యల్ని పట్టించుకోవటం లేదని, సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు నడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాం కానీ పట్టించుకోలేదు. బాగా పిచ్చింగ్ లోడ్ జారిపోయినండి. ఎవరో ఏ టైంలో పడిపోతారో తెలియదు. అర్ధరాత్రి వస్తారు, మగవాళ్ళు పిల్లలు తిరుగుతారు. అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. అభివృద్ధి అనేది మరి దారుణంగా ఉందండి. అసలు 2 సార్లు పైప్ లైన్లు పగిలిపోయినాయి. వాటర్ కూడా మంచినీళ్ళు, ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసిపోతాయి కూడా తెలియదు. ప్రజలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలుగా మీరే చర్య తీసుకోవాలండి. మా అధికారులు చాలా ఇదిగా ఉన్నారు. బాగా ఏం పట్టించుకోవట్లా. ఎన్నిసార్లు 3 సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు, అయినా సరే పట్టించుకోలేదు. మళ్ళీ సార్ పిలిస్తే మళ్ళీ వచ్చేవాళ్ళు. వాళ్ళే కొంచెం అటు ఇటు మా కోసం చూపుతున్నారు. తెలిసిన నాయకులు అయితే మొహం కూడా చూపించట్లేదు. అదే మా సమస్యలు అయితే మా వార్డు అసలు పలకరు, మాట్లాడరు, అసలు చూడరు కూడా. వాళ్ళెవరో ఏంటో అనుకుంటున్నారు. ఇది మా సమస్య. విజయవాడ నగరపాలక సంస్థ పశ్చిమ నగరంలో ఈరోజు సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహిస్తున్నాం. అనేక నెలలుగా కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణాలు చేయక, పాడైపోయిన మెట్లు, కాలువలు బాగు చేయక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పడిపోతున్నారు, గాయాలు పాలవుతున్నారు. కానీ పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు మంచినీటి సరఫరా కూడా సక్రమంగా అందడంలా, అది 49వ డివిజన్ అయినా, మేరీ గారు ఉన్న వార్డు 46వ డివిజన్ అయినా 2 పూట్ల బదులు 1 పూటే మంచినీరు వస్తుంది. చాలని నీళ్ళు వచ్చి కొండ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రంథాలయాలు మూసేస్తున్నారు. కోతులు విజయవాడ మరి సర్కిల్ 1 ప్రాంతం మొత్తం సంచరిస్తున్నాయి. ఈ కోతులు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే 57 డివిజన్కి సంబంధించి కొండ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం మంజూరైన పనులు ప్రారంభించడం లేదు. అలాగే కార్మికులకి సంబంధించి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కోతలకు వస్తుంది. అనేక మంది ప్రజలకి ఏడాదిన్నర అవుతున్నా నేటికి పెన్షన్లు ఇవ్వడం లేదు. ఈ రకంగా కరెంటు ఛార్జీల భారాలు విపరీతంగా పెంచేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఆదాని కంపెనీకి ఒప్పందాలు చేసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన మంచిది కాదు. స్థానిక సమస్యలను పరిష్కారం చేసే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఈరోజు పశ్చిమ నగరంలో చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయం అవుతున్నాయి. రేపు జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర ప్రజలపై ఇల్లు రీసర్వే పేరుతో 40 కోట్ల రూపాయల భారాన్ని మోపేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీన్ని తక్షణం ఆపాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కొండ ప్రాంతాల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. మంచినీళ్ళు సక్రమంగా ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందరికీ అందించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దటంతోనే చిలి సింగయ్య మరణించాడు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏపీ 26 CE 0001 టాటా సఫారీ కారు ఢీకొనడం వల్లనే చనిపోయారని నిర్ధారణకు రావడంతో 106(1) BNS చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో జగన్ ప్రయాణిస్తున్న కారు గుద్దటం వల్లనే సింగయ్య చనిపోవడం జరిగిందని గుర్తించాము. ఈ కేసులో సీసీ ఫుటేజ్, డ్రోన్ కెమెరా, ప్రత్యక్ష సాక్షులను విచారించి సదరు నేరస్తులపై 105 మరియు 49 BNS చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో కారు నడిపిన కారు డ్రైవర్ రమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పిఏ కె నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి విడతల రజని, మాజీ మంత్రి మొదలగు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్. సో మనకి 18/6/2025 ఎక్సీఎం గారు సతనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్-క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్-క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను. దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ మేరకు ఈరోజు ఆ క్లారిటీ ఇస్తున్నాను.
అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ వెహికల్ జగన్ గారి వెహికల్ నుంచి అతను పడినట్టు స్పష్టంగా ఆ రోజు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ మీరు టాటా క్వాలిటీస్ లేదంటే టాటా సుమో కింద పడింది అని చెప్పడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఆ రోజు క్లారిటీగా నేను చెప్పట్లేదు. ఆ రోజు నాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్పాను. ఆ రోజు అనాలిసిస్ చేయట్లేదు. ఆ రోజు నా దగ్గర ఏమి అవైలబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దాని మేరకు చెప్పాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ మళ్ళీ నేను బెటర్ క్లారిటీ ఇస్తాను ఇన్వెస్టిగేషన్ తర్వాత అనేది కూడా చెప్పాను. సో అది దర్యాప్తు గురించి కూడా చెప్పలేదు సార్. డైరెక్ట్గా దేవినేని అవినాష్కి సంబంధించిన అనుచరుడి వెహికల్ కింద పలానా వెహికల్ నెంబర్ ఇది, ఈ నెంబర్ కింద పడి చనిపోయారని ఒక క్లారిటీ లేదు, నేను అలాగ 100% చెప్పట్లేదు. మీరు తప్పుగా చెప్తున్నారు. లేదు, నేను అలాగ చెప్పట్లేదు. వెహికల్ ఈయన వెహికల్తో హిట్ అయిందా లేకపోతే ముందు వెహికల్ హిట్ కావడంతో వెనక్కి వచ్చిందా? ఇప్పుడు క్లారిటీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వస్తాయి. ఓకే, ఉన్న సాక్ష్యాల వరకు మనం మాట్లాడుతున్నాను. కేసు రివీల్ చేయడం జరుగుతుంది. మిగతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాని పరంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ కార్లో కూర్చున్న వాళ్ళ పేరు కూడా ఎట్లా చేస్తారు సార్? కార్లో ఉన్న వాళ్ళ పేరు సైడ్లో ఉన్నారు. యాజ్ పర్ లీగల్ మనం యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కల్లం హరికృష్ణారెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే రాబోయే తరాలు వాళ్ళు రాబోయే కాలానికి వాళ్ళంతా అవసరం ఉంది కాబట్టి మరి యువతరానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా అన్యాయం చేస్తూ ఉంది. ఏదో ట్రాఫిక్స్లోనో లేకపోతే గతంలో నేను చేశాను, నేను ఇచ్చాను అని చెప్పుకోవడం తప్ప ఆయన నిజంగానే ఇచ్చినట్టు ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం హామీలన్నీ సూపర్ 6 అని చెప్తారు. మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతల వరకు ఏదో 1-2 అమలు చేసి మిగతా అడిగితే మిమ్మల్ని మేము నాలుకలు కోస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. స్వయాన ఒక సీఎంగానే ఈ మాట మాట్లాడితే మరి ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తుందో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. యువత పోరులో ఈరోజు ముఖ్యంగా 2 అంశాల గురించి మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం. ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలని ఆయన తీసేశారు. అలాగే ఈరోజు నెలకి 3,000 చొప్పున ఇస్తానని చెప్పి మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000 ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఏదో మాటకి మాట ఆయన దాటేస్తూ వస్తున్నారు. కానీ మేమైతే వదిలిపెట్టము. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకొని వస్తాము. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రెషర్ పెడతాము. ఇలాగే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము మాట్లాడడానికి, మేము ఉండడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఉంటుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మమ్మల్ని దాటి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు. మరి గతంలో అన్ని హామీలు ఇచ్చి ఏ దేశంలో ఏ రాష్ట్ర నాయకుడు, ఏ రాష్ట్ర సీఎం కూడా చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసి మరి ఈరోజు ఈ ప్రభుత్వం స్టిక్ ఫర్ ట్యాగ్ అంటే మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేశారు. ఇప్పుడు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ అమలు చేయలేకపోయారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం కూడా 2029 ఉంది. ప్రజలు చెప్తారు. మీరు వాడుతున్న ఏఐని కూడా ప్రజలు కూడా వాడే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులకి మీరే నేర్పిస్తున్నారు ఎలా వాడాలనేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్న వాళ్ళంతా పని పాట లేదని చెప్తున్నారు. మీరు పని కల్పిస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు హామీలు ఇచ్చిన నిర్వర్తిస్తే వాళ్ళు ఎందుకు మా వెంట ఉంటారు? ఇవన్నీ ఆలోచన చేసి మీరు చెప్పిన హామీలన్నీ నిర్వర్తించాల్సిందిగా కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. జీవో నెంబర్ 5ని తక్షణమే సవరించాలని సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అనురాధ, ధనలక్ష్మి డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగ సంఘాలు అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో కూడా వినతిపత్రాలు అందజేస్తా ఉన్నాము. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు బదిలీని ఏదైతే ఈ రోజు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ఇస్తా ఉన్నారో జీవో నెంబర్ 5ని తీసుకొచ్చారో వెంటనే జీవో నెంబర్ 5ని సవరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే జీవో నెంబర్ 5 ద్వారా ఈ రోజు మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము, సొంత మండలాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని సచివాలయ ఉద్యోగులందరి తరపున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు మేము చేస్తుంది 30,000 రూపాయలకి క్లాస్ 4 ఎంప్లాయీస్కి మీరు ఏ విధంగా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇస్తారని
మేము అడుగుతా ఉన్నాం. జీపీని క్రైటీరియాగా తీసుకోవాలి, వార్డులను క్రైటీరియాగా తీసుకొని మాత్రమే ప్రమోషన్ ఈరోజు బదిలీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము 5 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు సచివాలయ ఉద్యోగుల సంఘంగా మేము కోరుతా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విషయం కూడా మాకు ముందు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది. ఎటువంటి క్లారిటీ లేకుండా మాకు ట్రాన్స్ఫర్స్ను ఇష్టానుసారంగా చేయడంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్కి మేము ఎటువంటి వ్యతిరేకము కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ని మేము సమర్థిస్తున్నాము. కాకపోతే ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి పారదర్శకంగా జరగాలి, వార్డు టు వార్డు జరగాలి, మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ జరగాలి అనేది అంటే చాలా కష్టతరమైన విషయం అది. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు కొంచెం స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్స్ని పారదర్శకంగా చేయాలని మేము సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అన్ని శాఖల్లో ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ ఇంజనీరింగ్ ఉద్యోగులకి మాత్రం వేతనాలు పెంచలేదని ఉద్యోగుల సంఘం ప్రతినిధి మధుబాబు ఆరోపించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్క్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఉద్యోగులకి వేతనాలు పెంచాలని, లేని పక్షంలో సమ్మె చేస్తామని గతంలో నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. సీఎం చంద్రబాబును అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైనా సాధారణ మరణం చెందితే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అలాగే చనిపోయిన అవుట్సోర్సింగ్ కార్మికుడికి వెంటనే మట్టి ఖర్చులు 15,000 రూపాయలు ఇచ్చే కొన్ని సంక్షేమానికి, అవుట్సోర్సింగ్ సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలా కాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి సమానంగా జీతాలు పెంచుకుంటూ వచ్చేది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి, డ్రైవర్లకు మాత్రమే 6,000 రూపాయలు జీతం పెంచి సమ్మె చేసిన ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీతాలు పెంచకుండా కమిటీ పేరుతో కాలయాపన చేసి ఆ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఆప్కాస్ అనేదాన్ని వైసీపీ గవర్నమెంట్ పెట్టి మమ్మల్ని అందరినీ సిఎఫ్ఎంఎస్ఐడి మాకు పెట్టి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు మమ్మల్ని చూపించి మాకున్న సంక్షేమ పథకాలు కూడా అన్నీ తీసివేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కూడా కోరేది ఏంటంటే, గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసేసింది కాబట్టి మీరు కూటమిగా ఏర్పడి ఎన్నికల హామీలో సంక్షేమ పథకాలు మొత్తం అవుట్సోర్సింగ్ కార్మికులకు వర్తింపజేస్తామని చెప్పినని మీరు ఎటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకొని మా సంక్షేమానికి కూడా మీరు, మా సంక్షేమం గురించి కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మాకు గత ప్రభుత్వం ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకి 6,000 రూపాయలు జీతం పెంచిందో అదే జీతాన్ని మా ఇంజనీరింగ్ విభాగంలో 28 రకాల పనులు చేసే వాళ్ళకి 6,000 రూపాయలు, ఇప్పుడున్న జీతం మీద 6,000 రూపాయలు జీతం పెంచి ఆ జీతాలు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని అంటున్నాం, మినిమం టైం స్కేల్ ఇవ్వమంటున్నాం, అలాగే సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వమంటున్నాం, లేదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తూ మాకు మా పదవీ విరమణ వయసు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఎవరైనా రిటైర్డ్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వమంటున్నాం, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వమంటున్నాం, అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు ఇవ్వమంటున్నాం. ఇవన్నీ కూడా అధికారులు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంతవరకు తీసుకెళ్లేదని చెప్పి నా అభిప్రాయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఈ మా జీతాల పెంపుదల విషయం, సంక్షేమ పథకాల విషయం కూడా ఆలోచిస్తారని చెప్పి, మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం. ఒరిజినల్ పత్రాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన మోసగాడు, సొంత తమ్ముడికే టోపీ పెట్టిన ఘనుడు, 126 గజాల కోసం రోడ్డెక్కిన రక్త సంబంధం. ప్రభుత్వ నిబంధనలలో ఉన్నప్పటికీ చిన్నపాటి లోపాలతో తప్పుదారి ఎంచుకుంటున్న మోసగాళ్లు. ఈ మోసగాళ్ల వ్యూహానికి ఉన్నతాధికారుల చేతిలో బలైపోయిన నగరపాలక సంస్థకు చెందిన సర్వేయర్ సుబాని. కొంతమంది ప్రజలు ప్రదర్శించే తెలివితేటలకు ఉన్నతాధికారులు వేసే వేటులో ఉద్యోగులు బలైపోతున్నారు. తప్పుడు జీపీఏ పత్రాలను చూపించి ఏకంగా సబ్ రిజిస్ట్రార్ని బురిడి కొట్టించిన కేటుగాడు. గుంటూరులో పొలం పెట్టుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నరసరావుపేటలో చేసిన వైనం. పత్రాలు తేడా ఉండటంతో సర్వే సర్టిఫికేట్ ఇవ్వనందుకు ఏకంగా సర్వేయర్ సుబానిపై తప్పుడు ఓకో ఆరోపణలు చేసి అతను ఉద్యోగానికి ఎసరపెట్టిన వైనం. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికేట్ ఇవ్వనందుకు ఉద్దేశపూర్వకంగానే సర్వేయర్ సుబాని మరియు మన్ అసిస్టెంట్ సిలార్పై తప్పుడు ఆరోపణలు. నిబంధనల ప్రకారం జీపీఐకి సంబంధించిన వ్యక్తి మరణించిన తర్వాత
జీపీఏ కూడా రద్దయిపోయింది. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి చిన్న లోపాలతో నర్సరావుపేటలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించాడు ఈ గనుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలన్న సీఎం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదు. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.